అవి తవ్వే కొద్దీ ఆ ఫైల్స్ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నిందితుల లిస్టు 30 దాటి 45 సంఖ్యలోకి వెళ్ళిపోతోంది. తాజాగా A33 బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. ఆయన రిమాండ్కి కూడా అడుగుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు ఆయన. A33 పేరుకి అక్యూజ్ నెంబర్ 33, కానీ ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డితో పాటు అత్యంత కీలకమైన వ్యక్తి బాలాజీ గోవిందప్ప. భారతీ సిమెంట్స్ తాలూకా వ్యవహారాలు, ఫైనాన్షియల్ వ్యవహారాలు చూస్తారు. అత్యంత సన్నిహితం ఈవిడ జగన్మోహన్ రెడ్డికి, అలాగే భారతీరెడ్డికి. ఈయన వేసిన స్కెచ్, ఈయన కూడా ఇంకొక మాస్టర్ బ్రెయిన్. అంటే చాలామంది మాస్టర్ బ్రెయిన్స్ ఉన్నారు. నేను గతంలోనే చెప్పాను ఈ చర్చ సందర్భంగా, ఒక స్కామ్ చేయాలంటే అంత సులువేం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. దానికి ఈ స్కామ్ తాలూకా రూట్స్ ఏ రకంగా ఉండాలి, ఎవరికి అనుమానం రాకుండా దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ రూపకల్పనలో ఎన్ని అంచెల విధానాలు ఉండాలి, చివరిగా ఆ డబ్బుని ఎక్కడెక్కడికి తరలించాలి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పట్టాలి, ఆ లాభాలను ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఈయన రాజకేశరెడ్డి ఆఫీస్కి నేరుగా వెళ్ళి ఈయన కారులో ఈ డబ్బుతోటి ఈయన విలాసవంతమైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, అలాగే భూములు ఒకటి కాదు నెంబర్ ఆఫ్ అసెట్స్ కొన్నారు, కొనిపించారు కూడా. సో ఆ కారులో ఈయన రాజకేశరెడ్డి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఒక స్కెచ్ వేయడం, వస్తూ వస్తూ ఈయన డిక్కీలోనే మూటలు. ఇదంతా ఇది నేను చెప్తోంది కాదు, సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో సహా తేల్చి ఆయన ముందు పెట్టిన వ్యవహారం. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఆయన పట్టుకుంది ఎక్కడ, ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు. నోటీసులు ఇస్తే స్పందించలేదు. ఎక్కడో ఈ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి కదా, అంటే ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి, ప్రశాంత జీవనం ఎలా గడపాలని, ఇలాంటి పనులు చేశాక ప్రశాంత జీవనం ఎలా ఉంటుంది. సో ఆయన వెల్నెస్ సెంటర్ ముందుంటే పోలీసులు నిఘా వేసి పట్టుకుని తీసుకొచ్చారు. సో ఈ మాస్టర్ బ్రెయిన్ చేసిన విన్యాసాల గురించి మాట్లాడుకుందాం. ఆ డబ్బుని ఈయనే కారులో వేసుకువెళ్ళి రాజకేశరెడ్డి ఆఫీస్ నుంచి నేరుగా ఎక్కడ తరలించాలో అక్కడికి తరలించేవారట. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100ల సార్లు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్కడా అనుమానం రాకుండా. అనుమానం వచ్చినా ఏముంది, ఇప్పుడు ఆ వ్యవస్థలో ఎవరన్నా ఆయన కారు ఆపారు అనుకోండి, మహా అయితే ఏమవుతుంది, ఎవరు ఆపరు. ఒకవేళ ఆపినా ఇక కారు ఎక్కడికి వెళ్తుందో చెప్తే ఇంకెవరన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? మనం గతంలో విన్నాం కంటైనర్లు తరలిపోయాయని. అంటే ఈ కారుల్లోంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కంటైనర్లోకి షిఫ్ట్ అయ్యి మరి తరలించారా ఏంటో, మరి అవన్నీ కూడా ఈ సిట్ అధికారులు బయట పెట్టాలి. అయితే తర్వాత ధనుంజయ రెడ్డి ఇంకొక మాస్టర్ పీసీన, అంటే గత ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరించి, అధికారులు చాలామంది ఉండొచ్చు కానీ ఎవరైనా మంత్రులైనా అధికారులైనా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ధనుంజయ రెడ్డి గడప దాటిన తర్వాత లోపలికి వెళ్ళగలరు. ఆ కీలకమైన వ్యక్తిని కూడా ఆయన ప్రస్తుతానికి కోర్టు నుంచి ప్రొటెక్షన్లో ఉన్నారు, అరెస్టు జరగకుండా. బహుశా 16వ తారీఖు రేపటి వరకు ప్రొటెక్షన్ ఉంది. మళ్ళీ ఇంకోసారి విచారణకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కొన్ని గంటల పాటు విచారించారు. అలాగే మరొక కీలకమైన వ్యక్తి రాజకేశరెడ్డి, సరే కస్టడీలో ఉన్నాడు, విచారణ జరిగింది. ఆయన కొంత చెప్పి కొంత చెప్పక, మొదట విజయసాయిరెడ్డి, అసలు ఆయన మొదట్లో చెప్పిన పేర్ల ద్వారా తవ్వితేనే ఇదంతా మొత్తం బయటపడుతోంది. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకొక కీలకమైన వ్యక్తి, ఆయన కూడా 3 రోజుల పాటు కస్టడీకి అడుగుతున్నారు. అంటే ఈ లిక్కర్ కేసు వ్యవహారం ఇందాక మీకు చెప్పినట్టు తవ్వుకుంటూ వెళ్తే ఎన్ని వేల కోట్ల వ్యవహారం అర్థం కావట్లేదు. మనం గతంలో మాట్లాడుకున్నది ఇది పైకి కనిపిస్తోంది 3 నుంచి 4 వేల కోట్లే, కానీ అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అంటే ఒక పెద్ద ఐస్బర్గ్ మీద ఉన్న చిన్న అంచు లాంటిది. దీన్ని అలా తవ్వుకుంటూ వెళుతూ ఉంటే కొన్ని వేల కోట్లు, బహుశా 1,00,000 కోట్లు కూడా దాటిపోయిందేమో మనకి చెప్తారు చర్చలో ఎక్స్పర్ట్స్, ఎందుకంటే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సరే, లిక్కర్ స్కామ్ వ్యవహారం, దాని కథ అది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఏకంగా అటవీ భూములు, అంటే అనేక భూములు కబ్జాలు చేసేశారు. మనకి విజయసాయిరెడ్డి విషయంలో అనేక సార్లు మనం వార్తల్లో చూసాం. వైజాగ్లో ఏదైనా భూమి నచ్చితే, విశాఖపట్నంలో అంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కదా, ముఖ్యమంత్రి అక్కడే కూర్చుంటారని చెప్పారు. సో అక్కడ ఏదైనా ఒక భూమి కనిపిస్తే అది కనుక నచ్చితే సొంతం అవ్వాల్సిందే, కన్ను పడిందంటే సొంతం అవ్వాల్సిందే. అది నయానా భయానా సామధాన భేద దండోపాయాలు ఏదైనా ఉపయోగించి. సరే, ఇది మనుషులకు సంబంధించిన భూములు అనుకోండి. అటవీ భూములు అంటే ఇంక మనుషులకి ఏం సంబంధం, అక్కడ మనుషులే ఉండరుగా, ఏదో నోరు లేని జంతువులు ఉంటాయి, వన్యప్రాణులు. మనుషులనే మాట్లాడనివ్వకుండా చేసినప్పుడు జంతువుల విషయంలో పెద్ద ఏముంది. సో దాదాపు 29 ఎకరాలకు సంబంధించి అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగినట్టుగా, ఇప్పటికీ 29 ఎకరాలు పెద్ద విషయం కాదు, ఇప్పటికి దానికి సంబంధించి పెద్ద విషయం కాదంటే వాళ్ళ దృష్టిలో నేను చెప్పింది 29 ఎకరాలు అయితే హ్యూజ్ నార్మల్గా అయితే. సో అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మాజీ ఎంపీ, లిక్కర్ కేసులోనూ ఉన్నారు. ఆయన పాత్ర లిక్కర్ కేసులోనూ ఉంది, మిథున్ రెడ్డి ఎంపీ. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ ఆయన కిందే ఉంది కాబట్టి చాలా కీలకంగా ఆయన దృష్టి పెడుతున్నాడు. అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. చూద్దాం ఆ కేసు ఎంతవరకు వస్తుంది ఏంటంటే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తవ్వితే ఒక విషయం కాదు, ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు,
సారీ ఈ అటవీ స్కామ్ ఒకటే కాదు, మరి లిక్కర్ స్కామ్లో కూడా ఆయన పాత్ర ఉన్నట్టుంది. అది కూడా తేలాలి. మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి అయితే చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఆయన కూడా అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్లో ఉన్నాడు. కానీ అది కూడా టైం అయిపోయింది. ఈసారి బహుశా కోర్టు నుంచి కూడా ప్రొటెక్షన్ రాకపోవచ్చు. సో ఈ లిక్కర్ స్కామ్ అయినా, లేకపోతే భూముల కబ్జాల కుంభకోణం వ్యవహారం అయినా, లేకపోతే ఇసుక కుంభకోణమైనా, మరో కుంభకోణమైనా ఏంటంటే ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 10 మందో 15 మందో కీలకమైన బ్రెయిన్స్. అంటే మీకు ఒక కంపెనీ ఒక పెద్ద స్థాయికి రావాలంటే ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ సీఈఓ ఏం చేస్తాడంటే ఎవరైతే బాగా నైపుణ్యం గలవారు ఉంటారో ఆ కంపెనీకి సంబంధించి బాగా పనిచేసి కంపెనీ స్థాయిని పెంచి వాళ్ళు ఎదుగుతారు. ఇది సాధారణంగా ఒక కంపెనీ వ్యవహారంలో జరిగేది. చాలామంది వైఎస్ఆర్సీపీని ఏమంటారంటే ఒక లిమిటెడ్, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చెప్తారు. సో అంటే ప్రభుత్వాన్ని నడిపించడానికి అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ దాన్ని పక్కన పెట్టి ప్రజల డబ్బుని ఎలా దోచేయాలి అనే ఒక మాస్టర్ మైండ్తో వేసిన స్కెచ్లు, ఈ 10-15 బ్రెయిన్లు తాలూకా ఫలితం ఈరోజు ఈ స్కామ్లు, ఈ వేల కోట్ల లక్షల కోట్ల వ్యవహారము. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ప్రస్తుతానికి తప్పించుకుంటున్నాం అనుకుంటున్నా కూడా తాత్కాలికం. ఒక బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఫైల్స్ ఎక్కడి దాకా వెళ్తాయి, చివరిదాకా ఆ డబ్బు ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆగుతున్నాయా, లేకపోతే అక్కడి నుంచి కంటైనర్లో వేరే పక్క దేశాలు తరలించేసి అక్కడ కూడా బిజినెస్లు పెట్టుబడులు పెట్టేశారు, అవి కూడా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారట కొంతమంది, అక్కడ దాకా వెళ్ళి ఆగుతాయా, ఈ అటవీ భూముల వ్యవహారం ఏంటి, దాని తర్వాత బయటపడే స్కామ్లు ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.